కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కొత్త డ్రామాకు తెరలేపడం జరిగింది. ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా అనేక సార్లు ప్రజల చేతిలో పరాభవం మీద పరాభవానికి గురవుతూ పరాజయాల దెబ్బ నుంచి తేరుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కొడుతున్న ఒక్కో దెబ్బకు, అది మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికే కానీ, తర్వాత కంటోన్మెంటే కానీ, తదనంతరం వచ్చిన వరంగల్ ఉప ఎన్నిక కానీ, జిహెచ్ఎంసీ కానీ, మొన్న నారాయణ ఖేడ్ కానీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఒక్కో దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఎప్పటికప్పుడు మైండ్ బ్లాంక్ అయినంత పనైన తర్వాత మొన్నటికి మొన్న శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా కూడా కనీసంగా వారు గతంలో చేసిన తప్పులు, గతంలో చేసిన పాపాలు అవి ఎక్కడ బయటపడతాయో అని భయంతో మరి వణికిపోయిన కాంగ్రెస్ పార్టీ చివరికి కేసీఆర్ గారు గతంలో జరిగిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడుకుందాం, అందరం కూడా విమర్శలు లేకుండా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం బాగు చేసుకునే దిశగా ఆలోచిద్దామంటే కూడా భయపడి పారిపోయిన కాంగ్రెస్ పార్టీ నిన్న వారి అధిష్టానం పిలిచి 4 చివాట్లు పెట్టి మొట్టికాయలు వేసి నిన్నటికి నిన్న తలంటితే ఒక కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినారు. తెలంగాణలోని ముస్లిం సోదరులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల పైన కొత్తగా మొసలి కన్నీరు గార్చే ప్రయత్నాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 దశాబ్దాలుగా ఏనాడు కూడా ఈ భారతదేశంలోని ముస్లింలను ఓటు బ్యాంకుగా, ఓట్లు వేసే యంత్రాలుగా చూసినారు తప్ప ఏనాడు కూడా వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమం కాంగ్రెస్ చేయలేదు. ఇది నిర్వివాదాంశం. ఎందుకంటే ఇది మేం చెప్తున్న మాట కాదు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం ఆనాడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ వారిని నియమిస్తే ఆ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ నిగ్గుదేల్చిన నిజం అది. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలన తర్వాత, దశాబ్దాల వారి పరిపాలనా వైఫల్యం వల్ల దళితుల కంటే కూడా హీనమైన స్థితిలో సమాజంలో అట్టడుగున ఈ దేశంలో ఉన్నది ముస్లిం సోదరులు అని యూపీఏ ప్రభుత్వం నియమించిన జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీయే తేల్చింది. మరి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు ఆ నివేదిక వచ్చిన తర్వాత కూడా ఆ నివేదికను అమలు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. తమాషా ఏమంటే మొదలు 5% రిజర్వేషన్లు ఇస్తామని మాట్లాడినారు ఆనాడు వారు అధికారంలో ఉన్నప్పుడు. చివరికి 5% కూడా అమలు చేయలేని వాళ్ళు 4%కి సరిపెట్టుకొని దాన్నే గొప్పగా చెప్పుకున్న వాళ్ళు ఈరోజు 12% రిజర్వేషన్ టీఆర్ఎస్ ఇవ్వడం లేదని చెప్పి ఓ సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టినారు. మరి ఇది రాజకీయ దివాలా కోరుతనం కాదా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ఏ అంశాన్ని ఎత్తుకోవాలో, ఏ అంశాన్ని ఎత్తుకుంటే ప్రజల మద్దతు వస్తుందో, ఏ అంశాన్ని ఎత్తుకుంటే ప్రజలు స్పందిస్తారో కూడా తెలియని ఒక సందిగ్ధ అవస్థలో పడిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ముస్లింలందరికీ, ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ టీఆర్ఎస్ నిబద్ధత తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 2, 2014 నాడు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఒక నెల 10 రోజుల వ్యవధిలో జూలై 14, 2015 నాడు ఆనాడు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశంలోనే, రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలోనే తీర్మానం చేసి వెంటనే మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏ మాట అయితే చెప్పామో దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాటును మేము చేయదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అంచనా లేకుండా, రాజ్యాంగ సూత్రాలు కానీ నిబంధనలు కానీ పట్టించుకోకుండా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పి మరి జటిలం చేసింది సమస్య మొత్తాన్ని. ఇది వాస్తవం. తర్వాత కోర్టు మొట్టికాయలు వేయడం, చివరికి 4%కి సరిపెట్టడం జరిగింది. ఆనాడు కూడా
నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదు. ఏదో ఇచ్చినట్టు కనబడాలి అనే తాపత్రయం తప్ప తాము ఇచ్చినట్టు కోర్టు ఏదో వద్దని చెప్పినట్టు ఇది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన తప్ప నిజానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం కూడా చేయలేదు. మేము అట్లాంటి తప్పులు చేయదలుచుకోలేదు. ఎందుకంటే విఘ్నులైన వారు ఎప్పుడైనా ఇతరుల తప్పుల నుంచి కూడా నేర్చుకుంటారు. అదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసిన పొరపాటును తప్పును ఉద్దేశపూర్వక పొరపాటు, నిజంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం, దాన్ని మేము చేయదలుచుకోలేదు. కోర్టులు కొట్టివేయలేని విధంగా, పార్లమెంట్ సైతం ఒప్పుకునే విధంగా, ఇతర రాష్ట్రాలకు యావత్ దేశానికి కూడా ఆదర్శంగా నిలబడే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మా ముస్లిం సోదరులకు రిజర్వేషన్ కల్పించాలనే విషయంలో త్రికరణ శుద్ధిగా మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మేము ఈరోజు మొట్టమొదటిసారి చెప్పడం లేదు ఈ మాట. అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించాం. తెలంగాణలోని ముస్లిం సోదరులకు ఖచ్చితంగా 12% రిజర్వేషన్ ఏదైతే ఇస్తామని చెప్పామో దానికి 100% కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా, ఏ కోర్టు కూడా మరి కొట్టివేయకుండా, పార్లమెంట్ ఒప్పుకునే విధంగా, అందరూ హర్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మేము అనుకుంటా ఉన్నాం. దానికి తగ్గ విధంగానే మేనిఫెస్టోలో చెప్పాం. ఇందాక నేను చెప్పినట్టు 2014 జూలై 17 నాడు మన క్యాబినెట్లో తీర్మానం చేశాం. అదే రకంగా ఈరోజు అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి మీడియా ద్వారా ఈ విషయంలో ఉన్న ప్రధానమైన 3 అవరోధాలు కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ముందుగా భారతదేశం లౌకిక దేశం. మన దేశంలో మతపరమైన రిజర్వేషన్లు అనేటివి కుదరవు. కాబట్టి వీటిని మతపరమైన రిజర్వేషన్లుగా కాకుండా మరి ముస్లిం సోదరులు నిజంగా కూడా రాజేంద్ర కుమార్ సచార్ రిపోర్ట్ చూసినా లేదా ఏ ప్రామాణికంగా తీసుకున్నా, ఏ రిపోర్ట్ని తీసుకున్నా మరి సమాజంలో అత్యంత గడ్డు పరిస్థితుల్లో పేదరికంలో ఉన్నారు. కాబట్టి వారిని మరి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉన్నది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను మినహాయిస్తే ఏ కులానికైనా కూడా రిజర్వేషన్ కావాలంటే బీసీ కమిషన్ సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది రాజ్యాంగపరంగా మనం చేయాల్సిన కార్యక్రమం. అదే రకంగా ఇంకొక అవరోధం కూడా ఉన్నది. రాజ్యాంగపరంగా ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్లు 50% లోబడి ఉండాలనే ఒక నిబంధన కూడా ఉన్నది. అదే రకంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతా ఉంది. మా విధానం చాలా స్పష్టంగా ఉంది. సుధీర్ కమిటీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం అపాయింట్ చేసిందో వాస్తవికమైన ఆలోచనతో, వాస్తవికమైన లెక్కలతో ఒక నివేదిక వారి నుంచి రావాల్సి ఉంది. మా అంచనా ప్రకారం రాబోయే కొన్ని నెలల్లోనే ఈ రిపోర్ట్ రాబోతూ ఉంది. వచ్చిన తర్వాత ముస్లింల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలిసిన తర్వాత, గణాంకాలు లెక్కలతో సహా అన్నీ కూడా వచ్చిన తర్వాత మరి మేము చేయబోతున్నది ఏమంటే, ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఈ సుధీర్ కమిటీలో గతంలో సచార్ కమిటీలో పనిచేసిన అనుభవజ్ఞుల్ని ఇందులో కూడా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అది. ఎందుకంటే వారికి ఒక అవగాహన ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే వారిని కూడా నియమించడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఒక అంచనా మాకుంది. ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారనే విషయంలో ఒక అంచనా ఉంది. కానీ సుధీర్ కమిటీ ద్వారా మరింత లోతుగా వివరాలు తెలుసుకున్న తర్వాత ఒక అంచనాకు రావడం, వారి స్థితిగతుల పట్ల ఇవన్నీ జరుగుతాయి. తదనంతరం ఇందాక నేను చెప్పినట్టు లౌకికపరమైన మన దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కుదరవు. కాబట్టి మరి సుధీర్ కమిటీ రిపోర్ట్ని వెంటనే బీసీ కమిషన్కి అప్పచెప్పాల్సి ఉంటుంది. బీసీ కమిషన్కు నివేదించి మరి ఏ రకంగా బీసీ కమిషన్ ద్వారా మనం మళ్ళీ ఒకసారి ఆ పరిస్థితులను పట్టి మనం వెంటనే ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సిఫారసు కూడా రావాల్సి ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత వెంటనే పార్లమెంట్లో మనం అవసరమైతే మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే చెప్పారు, పార్లమెంటుకు పోదాం, అఖిలపక్షాన్ని తీసుకొని పోతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించుకొని రాజ్యాంగ సవరణకు అవసరమైతే ప్రత్యేకంగా ప్రయత్నం చేసైనా సరే, ఎందుకంటే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్పే విధంగా 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే చెప్తూ ఉంటారో దానికి అనుగుణంగానే మరి రాజ్యాంగ సవరణ కూడా చేయించి 9వ షెడ్యూల్లో చేర్పించి తప్పకుండా అఖిలపక్షంతో కూడిన బృందంతో కేంద్రానికి వెళ్ళి ఒప్పించాలన్నది మా విధానం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇంత స్పష్టంగా మేము ఉన్నప్పుడు వీటిని మతపరమైన రిజర్వేషన్లుగా కాకుండా వెనుకబడిన కులాలకు ఇచ్చే రిజర్వేషన్లు కానీ అల్టిమేట్గా కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత స్పష్టంగా, ఇంత నిర్దిష్టమైన ఆలోచనతో, నిర్దిష్టమైన అంచనాతో మేము ముందుకు పోతున్నప్పుడు కేవలం బట్టగాల్చి మీదేయడానికి, ఇంకా వేరే ఏ ఎజెండా లేదు, ప్రజల చేత ఎక్కడికక్కడ తిరస్కరించబడ్డారు. కాబట్టి
కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయిలేని వ్యవహారం, మతిలేని వ్యవహారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ముందుగా సంతకాల సేకరణ చేయదలుచుకుంటే నన్ను అడిగితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే 5% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 4% మాత్రమే పరిమితం చేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ క్షమాపణతో కూడిన సంతకం పెట్టాలి. ముందు అక్కడ క్షమాపణతో కూడిన సంతకం పెట్టి ముస్లిం సోదరులకు క్షమాపణ చెప్పి అనాక వారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వారు అర్థం చేసుకున్నారు కాబట్టి వారు ఎక్కడ కూడా మీకు మద్దతు పలకడానికి సిద్ధంగా లేరు. అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షంలో మాతో కలిసి రావాలి. వారి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి కూడా చెప్పి అవసరమైతే వారి కేంద్రంలోని వారి ఎంపీలను కూడా మరి ఒప్పించి రాజ్యాంగ సవరణకు ముందు పోయే విధంగా సహకరించాలి తప్ప ఈ రకమైన చిల్లర మల్లర కార్యక్రమాలతో ప్రజల్లో లేనిపోని చిచ్చుపెట్టే ప్రయత్నం మాత్రం చేయవద్దని, ఈ రకంగా చేసినా కూడా ప్రజలు హర్షించరని మళ్ళొకసారి వారికి విజ్ఞప్తి చేస్తాం.